ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ 18+ కంటెంట్ ఎలా రిమూవ్ చేయాలి అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి న్యూ అప్డేట్స్ కోసం. ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ ప్రొఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే రైట్ సైడ్ టాప్ కార్నర్లో త్రీ లైన్స్ ఉంటాయి, దానిని క్లిక్ చేయండి. దానిని క్లిక్ చేశాక అకౌంట్స్ సెంటర్ అని ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. కింద మీకు యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెర్చ్ హిస్టరీ అని ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద చూసారు కదా క్లియర్ ఆల్ సెర్చెస్ అని, దానిని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ అవర్ రిమూవ్ చేయాలా, లేకుంటే ఎస్టర్డే రిమూవ్ చేయాలా, లేకుంటే టోటల్గా ఆల్ టైమ్ రిమూవ్ చేయాలా అనేది 3 ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే ఆల్ టైమ్ రిమూవ్ చేయాలని సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్ టైమ్ చేసుకుంటేనే బెటర్. సో ఆల్ టైమ్ పైన సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఆల్ సెర్చెస్ పైన క్లిక్ చేయండి. చూసారు కదా కింద క్లియరింగ్ సెర్చెస్ అని. సో క్లియర్ అయితే అయ్యింది. దీంతో పాటు మరికొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మళ్ళీ టోటల్గా బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలో మీరు కిందకి స్క్రోల్ చేస్తే కంటెంట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 5th ఆప్షన్ ఉంది కదా సెన్సిటివ్ కంటెంట్ అని, దానిని క్లిక్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసి ఉంటుంది కదా, మీరు అయితే లెస్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 1 స్టెప్ బ్యాక్ వచ్చి రీసెట్ సజెస్ట్ కంటెంట్ అని ఉంది కదా, దానిని క్లిక్ అయితే చేయండి. ఇక్కడ వాంట్ ఏ ఫ్రెష్ స్టార్ట్ అని ఉంది కదా, సో దాని టోటల్ గైడ్లైన్స్ ఇచ్చారు, వాటన్నిటి క్లియర్గా చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేశాక రీసెట్ సజెస్ట్ కంటెంట్ అని ఉంది కదా, దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కన్ఫర్మ్ కోసం మళ్ళీ అడుగుతుంది, సో మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక సో చూసారు కదా యువర్ సజెస్ట్ కంటెంట్ హ్యాస్ బీన్ రీసెట్ అని. సో ఇక్కడ సెర్చ్ అనే సింబల్ అని ఉంది కదా, దానిని క్లిక్ చేసి చూడండి. ఇక్కడ మీకు అయితే ఇంతకుముందు 18+ వచ్చేవి. సో ఇప్పుడు సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేశాక మీకు 18+ కంటెంట్ అయితే రిమూవ్ అవ్వడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్, షేర్, కామెంట్